మాట్లాడుతూ వివరిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆలకించి నా మహిమపరచాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి రీతిగా యేసు ప్రభు వారు శిలువలో పలికిన 5వ మాట గురించి ఈరోజు మనం మాట్లాడుకోవచ్చున్నాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనము ఈ రీతిగా చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. అతి మిక్కలుగా మమ్మల్ని ప్రేమించి మనం ఆశీర్వదించి ఈరోజు మీ సన్నిధిలో ఇలాగ నిలవపెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇటు రీతిగా నాయన 5వ మాట మాట్లాడుచుండగా అటు రీతి భావాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు హృదయంలో అది నాటుకుపోవటకు సహాయం దయచేయండి. అటు రీతిగా వాళ్ళది నడుచుకునేటట్టు గైకొనేటట్టు సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇటు రీతిగా యేసు ప్రభు వారు ముళ్ళ కిరీటం ధరించుకుంటూ గాయాలు నిండిన శరీరంతో అనేక బాధలు పడుతూ మనం పడిన బాధల కన్నా అతను పడిన బాధలు అతను రక్తం కారుస్తున్న సమయంలో ఈ మాట మనకి చెప్తున్నట్టు చూస్తున్నాం. ఏమని? నేను దప్పికొనుచున్నానని యేసు ప్రభు వారు చెప్తున్నట్టు చూస్తున్నాం. నేను దప్పికొనుచున్నాను అనడానికి అర్థం ఏంటి? యేసు ప్రభు వారు శరీరానుసారంగా దప్పికొనుచున్నారా, ఆత్మానుసారంగా దప్పికొనుచున్నారా? ఈ రీతిగా మనం తెలుసుకుందాం. శరీరానుసారంగా అతను దప్పికొనుచుని ఉండొచ్చు. ఎందుకంటే శరీరానుసారంగా మనం పెట్టిన శ్రమలు అనేకమైన శ్రమలు. మనము కొరడాలతో కొట్టించాం యేసు ప్రభు వారిని, ఉమ్ములు వేయించాం యేసు ప్రభు వారి మీద. మనం అట్టి రీతిగా ఆయన శరీరానుసారంగా మనకి ఆయన దప్పికొనుచున్నట్టు చూస్తున్నాం. ఇది కేవలం ఆయన నోటి మాట కోసం యేసు ప్రభు వారు చెప్పిన దాహం కాదండి. ఆత్మానుసారంగా ఆత్మలను రక్షించుకొనుటకు యేసు ప్రభు వారు పొందిన ఒక దెబ్బల చేత మనము రక్షణ పొందుతున్నాం, నీతి మార్గంలోకి ఎంచబడుతున్నామని యేసు ప్రభు వారు ఆత్మానుసారంగా చెప్పిన దాహాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అటు రీతిగా యోహాను భక్తుడు ఆల్రెడీ మనకి ఇక్కడ యోహాను భక్తుడు రాసినట్టు చూస్తున్నాం. యేసు ప్రభు వారు నేను లేఖనానుసారంగా ఆయన ఏమి తప్పికొనుచున్నారో మనం చూద్దాం. ముందుగా కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని వెళ్ళదని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. భక్తుడైన దావీదుతో కీర్తన గ్రంథంలో రాసినట్టు మనం తెలియజేసుకుంటున్నాం. ఇట్టి రీతిగా యేసు ప్రభు వారు ఇక్కడ మనము దావీదు ఈ బాధలు పడినట్టు కాదండి. యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఏ బాధనైతే పొందుతున్నారో, ఏ రక్షణ కోసం ఆయన ఎంత రీతిగా అతని శరీరాన్ని గాయపరుచుకుంటూ ఆయన మన దాంట్లో ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఎట్టి రీతిగా బాధపడుచున్నారో ఆ బాధలన్నింటినీ 1000 సంవత్సరాల క్రితమే పాత నిబంధన గ్రంథంలో దావీదు భక్తుడైన దావీదు కీర్తన గ్రంథంలో రాసినట్టు మనం చూస్తున్నాం. నా బలం ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయనని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇక్కడ నా బలం ఎండిపోయిందంటే మనం ఏం చేసామండి? శరీరానుసారంగా ఆయనకి మనం దప్పిక ఇస్తున్నామండి. అటు రీతిగా మనము ఒక ఉదాహరణ చూసుకుంటే, మనం ఇప్పుడు మధ్యకాలపు ఎండలు వస్తాయి. ఇప్పుడు మే నెల వస్తుందంటే ఇంకా మంచి ఎండలు వస్తాయి. అప్పుడు మనం ఏమవుతామండి? వాటర్ ఒక రోజంతా వాటర్ కాకుండా ఉంటే మనం ఉండగలమా? ఇంట్లో ఉండలేము. అట్టి రీతిగా యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలోని ఆయన బంధింపబడినప్పటి నుంచి సిలువ వేసి 6 గంటలు ఆయన సిలువ మరణంలో ఆయన వేలాడుచున్నారు. ఆయనకి నీళ్ళు ఇచ్చేవారు ఎవరు లేరండి. ఇది తప్పికొనుచున్నానంటే యేసు ప్రభు వారు ఎవరో వచ్చి నాకు నీళ్ళు ఇస్తారు, నేను బ్రతికేస్తాను, లేదా నన్ను ఎవరో రక్షిస్తారని యేసు ప్రభు వారు చెప్పిన మాట కాదండి. అలాగే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, వారి చేతిని నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ చూసుకుంటే దావీదుకి ఎవరు చేతిని ఆహారంగా పెట్టలేదు. యేసు ప్రభు వారికి మనం ఏం చేస్తున్నాం? చేతిని ఆహారంగా పెడుతున్నాం. అతను దప్పికొన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? దప్పికను ఆయనకి ఇస్తున్నాం అన్నమాట. చేదుగా అతనికి ఆహారం ఇస్తున్నాము, దప్పి అయినప్పుడు అతనికి చిరకనిస్తున్నట్టు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. అదే యోహాను రాసిన పత్రిక మొత్తం మనం ఆ వచనం చదువుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఆయన
దాహంగా ఉంది అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము, స్పాంజీ చెరకను అతనికి అందిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇటు రీతిగా యేసు ప్రభు వారు పడబో శ్రమలని, యేసు ప్రభు వారు పడబో బాధని ఆయన ముందుగానే దావీదు భక్తుడితో కీర్తన గ్రంథంలో రాసినట్టు మనం చూస్తున్నాం. అలానే ఈ కీర్తన గ్రంథం 69వ అధ్యాయం ఏమంటామంటే ఓషినాయలు అని రాసిన అని కీర్తన అని పాడతాం అనమాట. ఇక్కడ ఇటు రీతిగా యేసు ప్రభు వారు అనేక లేఖనములు మనకి నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు వారు కన్యక గర్భమందు పుడతారు. ఆయన వెతుక్కుంటూ ఎవరు వస్తారంటే జ్ఞానులు, అతన్ని నక్షత్రం చూసి జ్ఞానులు వెతుక్కుంటూ యేసు ప్రభు వారిని వస్తారు. యేసు ప్రభు వారు బోధిస్తుండగా అనేక ప్రజలు ఏం చేస్తారంటే అనేక జన సమూహము కూడి ఆయన్ని స్తుతించినట్టు మనం చూస్తున్నాం. అదే ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, యేసు ప్రభు వారికి సిలువ వేయమని అడుగుతున్నారు. ఇట్టి రీతిగా నీవు నేను ఈరోజు ఎలా ఉన్నాం, యేసు ప్రభుని ఎరిగి యేసు ప్రభులో మనం ఉండి యేసు ప్రభుని ఎరిగి మనం ఏం చేస్తున్నామండి, మనకి ఏదైనా శ్రమ రాగానే ఏందయ్యా ఇది, నాకేంటి ఇలా చేస్తున్నావు, నన్ను మర్చిపోయా నువ్వు అని అనేక రకాలుగా మనము యేసు ప్రభు వారిని అడిగినట్టు ఉంటున్నాం. ఆయన ఏం చేశారు, మరణాన్ని సైతం తిరిగి గెలిచి లేస్తారని చెప్పి లేఖనము నెరవేరినట్టు మనం చూస్తున్నాం. ఇట్టి లేఖనములు యేసు ప్రభు వారు నిలబెట్టినట్టుగా అవి నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అలానే యేసు ప్రభు వారిని శరీరానుసారంగా ఆయన తప్పికొనుచుట మనం చూస్తున్నాం. ఎందుకంటే పిలాతు నుంచి హేరోదు దగ్గర వరకు యేసు ప్రభు వారిని తీర్పు తీర్చుటకు ఏం చేశారు జనులు, అక్కడి నుంచి ఇక్కడికి యేసు ప్రభు వారిని తిప్పుట మనం చూస్తున్నాం. అటు రీతిగా పిలాతుకి హేరోదుకి ఏమనిపించిందండి, యేసు ప్రభు వారిలో ఏం కనిపించింది, పాపము కనిపించలేదు. అది పాపం కనిపించకపోయినా మనుష్యులు నా మాట వినరు, నా ప్రజలు నా మాట వినరు అని చెప్పి యేసు ప్రభు వారిని పిలాతు గారు ఏం చేశారు, కొరడా దెబ్బలకి ఆజ్ఞాపించారు. యేసు ప్రభు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టగా ఆయన ఏం చేశారండి, విధేయత కలిగి వాళ్ళ ముందు ఉన్నారు. కానీ నేను ఇది చిటికేస్తే నాకు యేసు ప్రభు ఏం చేస్తారండి, నాకు అనేక మంది వచ్చి జన సమూహం వచ్చి నన్ను కాపాడతారని యేసు ప్రభు వారు అక్కడ తిరగబడి ఉండుట మనం చూస్తున్నాం. అట్టి రీతిగా యేసు ప్రభు వారు విధేయత కలిగి ఎట్టి రీతిగా అయితే మనలో ఉన్నారో అట్టి రీతిగా మన మనస్సు మన హృదయం ఎలా ఉండాలండి, యేసు ప్రభు సన్నిధిలో విధేయత కలిగి ఉండాలని ఇటు రీతిగా నేను తెలియజేస్తున్నాను. అలానే యేసు ప్రభు వారు తప్పికొనుచున్నారు అంటే సమరయ స్త్రీకి చెప్పారండి. సమరయ స్త్రీకి ఏం చెప్పారు, నీవు నా యొద్దకు వస్తే నీకేం చేస్తాను, జీవజలములు నీకు అందిస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అటు రీతిగా ఇశ్రాయేలీయులు ప్రజలు అరణ్యంలో ప్రయాణిస్తుండగా ఏం చెప్తున్నారండి, వాళ్ళు దాహం పొందుచుండగా మోషేని పిలిచి ఆజ్ఞాపించినట్టు మనం చూస్తున్నాం. నీవు బండను కొట్టు, నీళ్లు వచ్చాయి కదా, అక్కడ త్రాగారు కదండి అందరూ. అటు రీతిగా యేసు ప్రభు వారు ఆజ్ఞాపిస్తే జల సమూహంలో కూడా ఆయన ముందుకు వచ్చి ఏమవుతాయండి, తల వంచి ఆయనకి దప్పిక తీర్చిలాగా ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు అటు రీతిగా చేయలేదండి. యేసు ప్రభు వారికి కావాల్సింది ఏంటండి, ఆత్మానుసారంగా ప్రజలు భూమిలోకి ఆయన సన్నిధిలోకి రావాలని, ఆత్మానుసారంగా రక్షణ పొంది నీతిమంతులుగా ఎంచబడుట యేసు ప్రభు వారు చూడాలని ఆయన కోరిక. ఇప్పుడు ఆయన రక్షణ లేని వారికి ఏం చేస్తున్నారంటే రక్షణ కల్పించడానికి మన కోసం కలువరి శిలువలో ఆయన దప్పికొన్నట్టు చూస్తున్నాం. రక్షణ ఉన్నవారు ఏం చేయాలండి, స్థిరముగా యేసు ప్రభు వారిలో నిలుచుట శ్రేష్టం అని యేసు ప్రభు వారు మనకి చెప్పినట్టు చూస్తున్నాం. అలానే యేసు ప్రభు వారు ఆత్మానుసారంగా మనకి ఏం చెప్పారు, విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి యేసు ప్రభు వారు దప్పికొనుచున్నట్టు చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 37వ వచనం, యేసు నిలిచి ఎవడైనాను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోమని చెప్తున్నారు. యేసు ప్రభు వారికి దప్పిక ఉంది. మరి యేసు ప్రభు వారే కదండి ఈ మాటలు చెప్పారు బైబిల్లో. అంటే ఆత్మానుసారంగా ఎవరైతే విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిలవబడతారో వాళ్ళకి ఏం చేస్తారంటే దేవుడైన యేసయ్య దప్పిక తీర్చుతాను, నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దప్పిక తీరుస్తానని యేసు ప్రభు వారు ఇటు రీతిగా తెలియజేస్తున్నారు. అలాగే విశ్వాసికి జీవజలములు ఇవ్వడానికి ఆయన దప్పికొనుచున్నానని చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో 22:17 దప్పికొనిన వాడిని రానిమ్ము, ఇచ్చి వానికి జలములు ఉచితంగా పుచ్చుకొనిమ్మని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, విశ్వాసికి జీవజలములు ఉచితంగా నేను ఇస్తాను, నీవు నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో నేను నిలబడి నీళ్ళలో ఏం చేస్తారంటే యేసు ప్రభు వారు నీకు జీవజలములు ఉచితంగా ఇస్తారు, నీవు ఆయన్నేమి అడగవలసిన అవసరము లేదు. అదే ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నారు, జీవజలముల బుగ్గలు నా యొద్దనున్నవి, వారిని నేను నడిపిస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అటు రీతిగా నీవు
నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? యేసు ప్రభు సన్నిధిలో నీవు మోకాలేసి ప్రార్థన చేయటం నీకు రావాలి. ఈ రోజు నుంచి నీకు శ్రమలు అనగా, నీకు ఏదైనా బాధ ఉందనగా పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి చెప్పడం కాదండి. ఇటు రీతిగా యేసు ప్రభు సన్నిధిలో నీ మోకాలేసి ప్రార్థన చేయుచుండగా యేసు ప్రభు వారు నీకు అది విని ఆయన నీకు అది సాల్వ్ చేస్తున్నవారుగా ఈరోజు కనిపిస్తున్నారు. అలానే ఉగ్రత నుండి రక్షింపబడటకు యేసు ప్రభు వారు తప్పికొనటం మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ఎవరి ద్వారా రక్షింపబడతాం? నీ ద్వారా, నా ద్వారా మేము రక్షింపబడతామండి. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం ఏం చేస్తాము? రక్షణ పొందుతున్నట్టు యేసు ప్రభు వారు చెప్తున్నారు. అలానే మనకి నీతిమంతులుగా ఎంచుటకు యేసు ప్రభు వారు తన రక్తమును కార్చి మన కోసం ఏం చేస్తున్నారంటే నీతిమంతులుగా మనల్ని సిద్ధపరచడం మనం చూస్తున్నాం రోమీయులకు రాసిన పత్రిక. అలానే నిత్య జీవము యేసు ప్రభు వారు మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేస్తున్నారు? కలువరి శిలువలో దప్పికొనుతున్నట్టు మనం చూస్తున్నాం. అయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము దొరుకుతుంది. ఎవరినందు నీకు నాకు నిత్య జీవం దొరుకుతుంది అండి? యేసు ప్రభు ద్వారా నీకు నాకు నిత్య జీవం దొరుకుతుంది. ఆయన కార్చిన రక్తము, ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు రక్షణ కలుగుతుంది. ఇట్టి రీతిగా ఆయన ఆత్మానుసారంగా నీవు నీతిమంతులుగా మార్చడానికి, రక్షణలోకి నడిపించడానికి, నీకు జీవజలములు ఇవ్వడానికి, నిత్య మార్గంలో నిన్ను నన్ను నిలవబెట్టుకోవడానికి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారండి? ఆత్మానుసారంగా ఆయన దప్పికొనిచున్నట్టు కలువరి శిలువలో చూస్తున్నాం. ఇట్టి రీతిగా ఉద్దేశపూర్వకంగా చివరికి వచ్చామండి. ఉద్దేశపూర్వకంగా యేసు ప్రభు వారు మనకి ఏం చెప్తున్నారంటే, మన రక్షణ కోసం ఆయన దప్పికొనిచున్నారు. మన పాపంపై విజయం చూపించి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? దప్పికొనిచున్నట్టు చూస్తున్నాం. అలానే అక్కడ దేవుని మన పట్ల ఉన్న ప్రేమ, మనం అక్కడ కలువరి శిలువలో ఆయన వేస్తుండగా ఏం చేశారండి? కలువరి శిలువలో ఆయన అంత రీతిగా బాధపడుతున్నా సరే ఆయన మనసులో ఎవరున్నామండి? నీవు నేను ఆయన మనసులో ఉండి ఆయన మన కోసం ఈ రక్షణ కలిగించడానికి అన్ని బాధలు, అన్ని శ్రమలు పడుతున్నట్టు ఈ రోజున చూస్తున్నాం. ఈ రోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నీ కోసం ఇంత చేశాడు, ఇన్ని బాధలు పడ్డాడు, అనేకమైన శ్రమలు, అనేకమైన మాటలు పడ్డాడు. నీవు నేను దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధిలో నీవు నేను ఆయన కోసం నిలబడగలుగుతున్నామా? ఎవరైనా వచ్చి నిన్ను ఏం చేస్తావు, నీ దేవుడు అసలు నువ్వు ఎందుకు యేసయ్యని నమ్ముకుంటున్నావు అంటే నువ్వు గర్వంగా ఏం చెప్పగలవు? ఈరోజు నా దేవుడు నా కోసం చనిపోయాడని నువ్వు నిశ్చయముగా అందరి ముందు చెప్పగలగాలి. ఇటు రీతిగా యేసు ప్రభు వారు దప్పికొనుచున్నానగా నీవు రక్షణలో పొందడానికి ఆయన దప్పికొనుచున్నట్టు చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం నాయన. ఇటు రీతిగా మమ్మల్ని మిక్కులుగా వాడుకొని నీ సన్నిధిలో నిలబెట్టుకునేట శ్రేష్టమని నువ్వు ఇచ్చిన వాక్యాదానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా ఇటు రీతిగా నాయన నీవు ఆత్మానుసారంగా నీ దప్పిక తీర్చువానిలాగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. యోహాను వలె నాయన నిన్ను నమ్మి ఎరిగి నీకు నీ సేవలో మేము సాగుటకు సహాయం దయచేయండి. నీ ఆత్మానుసారంగా మేము ఎదగాలని మేము కోరుకుంటూ నాయన అట్టి రీతి భావాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇటు రీతిగా మా మనస్సుని మార్చి నీ ఆత్మానుసారంగా నీ ఆజ్ఞలను గైకుంటూ నాయన అట్టి రీతిగా నీ శ్రమలను ఎలా అయితే అనుభవించావో అట్టి శ్రమలను మైన మనిషి కుమారుగా నీవు ఎలా అయితే వచ్చావో అట్టి రీతిగా మేము వాటిని గైకొని నీ సన్నిధిలో నిలవబడుట మంచిది, ఆయన సన్నిధిలో నిలబడట శ్రేష్టమని ఇటు రీతిగా మాకు తెలియజేసిన ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇటు రక్షణను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇటు రీతిగా మీ ఆజ్ఞలను గైకుంటామని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చక్కగా వివరించిన సహోదరికి నాకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. హల్లెలూయా. సమయంలో చిన్న బ్రేక్.